మన భూమి మీద ఉన్న అన్ని సముద్రాలలోని నీటిని 1 లీటర్ వాటర్ అనుకుందాం. అలాంటివి 140 బాటిల్స్ అంటే 140 లీటర్ల బాటిల్స్ అంటే మన భూమి మీద అన్ని సముద్రాలలో ఉన్న మొత్తం నీటికి 140% ఎక్కువ నీరు ఎంత అవుతుందో ఒక్కసారి ఊహించండి. అవును, అంతటి నీరు ఒకచోట ఉంది. మనకు నీరు అంటే ఏమి గుర్తుకొస్తుంది? సముద్రాలు, వర్షం, నదులు. కానీ మీరు ఊహించగలరా, భూమి మొత్తం సముద్రాల కంటే 140 ట్రిలియన్ రెట్లు ఎక్కువ నీరు ఒకే చోట ఉందని? అది భూమిపై కాదు, మన గెలాక్సీలో కూడా కాదు. అది 12 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది, ఒక భయంకరమైన బ్లాక్ హోల్ చుట్టూ. ఇది నిజంగా శాస్త్రవేత్తలు కనుగొన్న వాస్తవం. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ ఆవిష్కరణ ఎలా జరిగింది? 2011లో శాస్త్రవేత్తలు శక్తివంతమైన రేడియో టెలిస్కోపులను ఉపయోగించి ఒక దూరమైన క్వాసార్ను పరిశీలించారు. ఆ క్వాసార్ పేరు APM 08279+5255. ఇది భూమి నుండి సుమారు 12 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే మనమిప్పుడు చూస్తున్న కాంతి బ్రహ్మాండం చిన్న వయస్సులో ఉన్నప్పుడు అక్కడి నుండి బయల్దేరింది. అప్పుడు శాస్త్రవేత్తలు ఒక ఆశ్చర్యకరమైన విషయం గమనించారు. ఆ క్వాసార్ చుట్టూ ఒక మహా నీటి ఆవిరి మేఘముంది. అసలు క్వాసార్ అంటే ఏమిటి? క్వాసార్ అనేది ఒక గెలాక్సీ మధ్యలో ఉన్న సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ వల్ల ఏర్పడే శక్తివంతమైన ప్రకాశ కేంద్రం. మ్యాటర్ బ్లాక్ హోల్లోకి లాగబడుతున్నప్పుడు అది తీవ్ర ఉష్ణోగ్రతలకు చేరుకుని భారీ శక్తిని విడుదల చేస్తుంది. క్వాసార్లు గెలాక్సీల కంటే కూడా ఎక్కువ ప్రకాశమిస్తాయి. APM 08279+5255లోని బ్లాక్ హోల్ మన సూర్యుడి కంటే 20 బిలియన్ రెట్లు ఎక్కువ భారం కలిగి ఉంది. ఇది మన ఊహకు కూడా అందని పరిమాణం. అసలు ఆ నీటి మేఘం ఎంత పెద్దది? అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ నీటి మేఘంలో ఉన్న నీటి పరిమాణం భూమి మొత్తం సముద్రాల కంటే 140 ట్రిలియన్ రెట్లు ఎక్కువ. ఒక్కసారి ఊహించండి, భూమి మొత్తం సముద్రాలను ఒక గిన్నెలో పోస్తే అలాంటి గిన్నెలు 140 ట్రిలియన్ అవసరమవుతాయి. ఇది ద్రవరూపంలో కాదు, ఇది నీటి ఆవిరి రూపంలో వందల కాంతి సంవత్సరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఇప్పుడు ఆ బ్లాక్ హోల్ దగ్గర నీరు ఎలా ఉంటుంది తెలుసుకుందాం. మనకు అనిపించేది ఏమిటంటే, బ్లాక్ హోల్ దగ్గర అన్నీ కాలిపోతాయి. కానీ అక్కడ ఉష్ణోగ్రతలు సుమారు -63 డిగ్రీల వద్ద ఉన్నాయి. అంతరిక్ష ప్రమాణాల ప్రకారం ఇది చాలా వేడి. అక్కడ గ్యాస్ సాంద్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో H2O అణువులు అంటే నీటి బిందువులు ఏర్పడి భారీ మేఘంగా నిలుస్తాయి. అంటే విశ్వంలో అత్యంత శక్తివంతమైన ప్రాంతాల్లో కూడా నీరు ఉండగలదు. శాస్త్రవేత్తలు దీనిని ఎలా గుర్తించారు? నీటి అణువులు ప్రత్యేక తరంగదైర్ఘ్యాల రేడియో కిరణాలను విడుదల చేస్తాయి. రేడియో టెలిస్కోపులు ఈ సంకేతాలను పట్టుకుంటాయి. ఆ స్పెక్ట్రమ్ విశ్లేషణ ద్వారా శాస్త్రవేత్తలు ఇది నీటి ఆవిరి అని నిర్ధారించారు. ఇది కోట్ల కాంతి సంవత్సరాల దూరం నుంచే గుర్తించబడింది. ఇది జీవం గురించి ఏమి చెబుతుంది? నీరు జీవానికి అవసరమైన ముఖ్యమైన పదార్థం. ఈ కనుగొనడం మనకు చెబుతుంది, నీరు బ్రహ్మాండంలో అరుదైనది కాదు. బ్రహ్మాండం ప్రారంభ దశల్లోనే నీటి అణువులు ఏర్పడ్డాయి. అంటే జీవానికి అవసరమైన మూల పదార్థాలు బ్రహ్మాండంలో చాలా కాలం నుంచే ఉన్నాయి. కానీ అక్కడ జీవముండే అవకాశం చాలా తక్కువ, ఎందుకంటే ఆ ప్రాంతం తీవ్ర వికిరణంతో నిండి ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనం గతాన్ని చూస్తున్నాం. ఈ క్వాసార్ 12 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే మనం ఇప్పుడు చూస్తున్నది 12 బిలియన్ సంవత్సరాల క్రితం పరిస్థితి. అప్పుడు బ్రహ్మాండం వయస్సు ఇప్పటికంటే చాలా తక్కువ. అయినా కూడా అక్కడ భారీ నీటి నిల్వ ఉంది. అసలు మనకు ఈ విషయం ఎందుకు ముఖ్యమైనదో తెలుసా? మీరు మా వీడియోని ఇక్కడి వరకు చూశారంటే మా వీడియో మీకు ఎంతో కొంత నచ్చిందని ఆశిస్తున్నాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ తీసుకురావడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇది మనకు ఒక విషయం చెబుతుంది. భూమి చాలా ప్రత్యేకమైనది అనిపించినా విశ్వం పరిమాణం ముందు అది చిన్నదే. మన సముద్రాలు మనకు విశాలంగా కనిపిస్తాయి, కానీ విశ్వంలో వాటికంటే ట్రిలియన్ల రెట్లు ఎక్కువ నీటి నిల్వలు ఉన్నాయి. ఇది మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎక్కడో 12 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఒక బ్లాక్ హోల్ దహించుకుంటోంది. దాని చుట్టూ భూమి సముద్రాల కంటే 140 ట్రిలియన్ రెట్లు పెద్ద నీటి మేఘం తేలుతోంది. నీరు మన శరీరంలో 60% ఉన్న అదే అణువు. అది కేవలం భూమి కథ కాదు, అది విశ్వకథ. మనం ఇంకా తెలుసుకోవాల్సినవి అనేకమున్నాయి.